గురుగారు, జాతక చక్రం చూస్తే మనిషికి ఎప్పుడు ఏం జరుగుతుందో ఖచ్చితంగా తెలుస్తుందా? ఇక్కడ పర్ఫెక్ట్గా మనం జాతకం రాయగలిగితే, జాతకం చూడగలిగితే, ఫలిత భాగాన్ని చెప్పగలిగితే తప్పకుండా తెలుస్తుంది. ఇప్పుడు ప్యాంట్ షర్ట్ వేసుకుంటారు, ఏదో వెర్రిగా ఏదో ఆధ్యాత్మికం గురించి లేదంటే దైవం గురించో భక్తి గురించో మంచి గురించో అలా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. ఇలా కళ్ళు మూసుకొని ఏదేదో చెప్తూ ఉంటారు. వాళ్ళకి జ్యోతిష్యం తెలియదు, గ్రహస్థితి తెలియదు, కానీ ఫలిత భాగం పూర్వజన్మ సుకృతం చేత వాక్శుద్ధి అమ్మవారు ప్రసాదిస్తుంది. నీకు ఆగస్టు తర్వాత వీసా వస్తుంది అంటాడు ఆయన. కరెక్ట్గా మనం జాతకం తీసి చూస్తే అక్కడ ఆయన అన్న మాటకు దానికి మ్యాచ్ అవుతుంది. అంటే ఫలిత భాగము చాలా ముఖ్యమైనటువంటిది కలియుగంలో. ఎంతోమంది జ్యోతిష్య సిద్ధాంతులున్నా ఒకళ్ళే ఎందుకు సక్సెస్ అవుతుంటారు? వాళ్ళు అన్నదే జరుగుతూ ఉంటుంది. అది చాలా ముఖ్యం. అది పూర్వజన్మ సుకృతం చేత మంత్ర శక్తి చేత లభిస్తుంది. కాబట్టి ఆ ఫలిత భాగం ఉండాలి, జాతకం కరెక్ట్గా చూడటం రావాలి, గ్రహాల యొక్క సంచార స్థితి, లగ్నము, ఆ లగ్నాధిపతి ఎక్కడున్నాడు, ఆ లగ్నాధిపతి ఏ నక్షత్రంలో ఉన్నాడు. ఉదాహరణకు మిథున లగ్నం తీసుకుందాం. లగ్నాధిపతి బుధుడు, చతుర్థ లగ్నము అంటే లగ్న చతుర్థాధిపత్యం. ఆ బుధుడు సప్తమంలో ఉన్నాడు అనుకుందాం. సప్తమంలో ఉంటే అక్కడ సప్తమాధిపతి ఎక్కడ ఉన్నాడు అది ముఖ్యం. సప్తమాధిపతి దశమంలో ఉన్నాడు అనుకుందాం. అయితే ఆ బుధుడు ఏ నక్షత్రంలో ఉన్నాడు? బుధుడు పూర్వాషాఢ నక్షత్రంలో ఉన్నాడు. ఓకే. లగ్నానికి యోగకారకుడైన శుక్రుడు నక్షత్రంలో ఉన్నాడు. మరి ఆ శుక్రుడు ఎక్కడున్నాడు? ఇలా జాతకాన్ని అనేక రకాలుగా పరిశీలన చేసి ఫలిత భాగాన్ని చెప్పాలి. అప్పుడు మనిషికి ఎప్పుడు ఏం జరుగుతుందో ఎగ్జాక్ట్గా పలానా మంగళవారం జూలై 21వ తారీఖు లేదా జూలై 30వ తారీఖు ఇలా జరుగుతుంది అని చెప్పడం కుదరదు. కానీ ఫలానా జూలైలో నీకు ఈ విపత్తు వస్తుంది అన్నది మాత్రం మనం ఖచ్చితంగా ప్రిడిక్ట్ చేయగలం. ఫలానా జూలైలో వాహనగండం జరిగే అవకాశం ఉంది, లేదా ఫిబ్రవరిలో వివాహం అవుతుంది అన్నది మనం ఖచ్చితంగా నిర్ధారణ చేయగలం. దానికి చాలా 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 మంత్ర సాధన ఉండాలి, వాక్శుద్ధి ఉండాలి. జ్యోతిష్య శాస్త్రంలో సబ్జెక్ట్ ఎంత ముఖ్యమో పూర్వజన్మ సుకృతం చేత దైవ వాక్కు కూడా అంతే ముఖ్యం. చాలామంది మీరు గమనిస్తే చెప్తూ ఉంటారు, ఆయన చెయ్యి మంచిదండి హస్తవాచి, ఆయన చేతి మించే మా అమ్మాయి పెళ్లి జరిగింది, లేదా ఆయనే మా కుటుంబానికి జాతకం రాస్తూ ఉంటాడు, లేదా ఆయన చెప్తే ఖచ్చితంగా జరుగుతుంది. ఇలాంటి నమ్మకాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ వాక్శుద్ధి, వాళ్ళ హస్తవాచి మంచిదై ఉంటే ఆ పేరుని పొందుతూ ఉంటారు. తప్పకుండా గ్రహాలు యోగించడం ద్వారా ఫలిత భాగాన్ని చెప్పొచ్చు, అవయోగం ద్వారా అశుభ భాగాన్ని చెప్పొచ్చు. 100% సబ్జెక్టు పరంగా వెళ్తే ఖచ్చితంగా ఎగ్జాక్ట్ ప్రిడిక్షన్ అనేది వస్తుంది.